వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం గురు జయ గురు జగద్గురు జగద్గురు శ్రీ స్వామి సమర్థ శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 51వ అధ్యాయ ప్రారంభం. సాధకులారా, మానవ జన్మ చాలా విలువైనది, యోగ సాధనకు అనువైనది. అనేక జన్మల పుణ్యఫలం వలన ఇది లభించినది. అందువలన ఈ మానవ శరీరమును జాగ్రత్తగా కాపాడుకుని దీని ద్వారా మోక్షమును పొందాలి. వేరే మార్గమే లేదు. అలాగని దీనిపైన అమితమైన ప్రేమను పెంచుకొనకూడదు. ఇది నీచమైనదని, చీము రక్తములతో నిండినదని, రోగము మరణము పొందునదని నిర్లక్ష్యం చేయకూడదు. సద్గురుని చేరి వారి ద్వారా తత్వమును తెలుసుకుని ఈ శరీరమును సాధనంగా ఉపయోగించుకొని మోక్షమును పొందాలి. యోగులు శరీర తత్వం తెలిసి కూడా ఇది యోగ సాధనకు ఉపయోగపడును గావున దీనిని వందలాది సంవత్సరముల వరకు తమ కార్య సాధన కొరకు ఉపయోగించుచుందురు. అలా జీవించిన యోగుల మహిమ వల్లనే ఎంత పాపం పెరిగినా ఈ భూమాత ఓర్పు వహించుచున్నది. వీరి తపస్సు సాధనలే జగత్తుకు రక్షా కవచంలాగా పనిచేస్తున్నది. ఇదే జగన్నిర్మాణ కార్యం. కాశీలో మణికర్ణికా ఘట్టంలో నివసించిన యోగి పుంగవులు శ్రీ త్రైలింగ స్వామి సుమారు 200 సంవత్సరాలు జీవించి యోగులను భక్తులను అనుగ్రహించిరి. అలాగే శ్రీ స్వామి సమర్థులు 400 సంవత్సరముల పైననే జీవించి భక్తులను అనుగ్రహించినారు. అందువలన శరీరం ముఖ్యమైనదే, కానీ దీనిపైన అమితమైన మోహం ఉంచరాదు. అతి సర్వత్ర వర్జయే తని శ్రీకృష్ణ భగవాను ప్రబోధమును గుర్తుంచుకోవాలి. 400 సంవత్సరాలు జీవించను అంటే నృసింహ సరస్వతి స్వామి వారి అవతారం నుంచి స్వామి సమర్థుల అవతారం వరకు లెక్క. అది అర్థమైందమ్మా? నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలంలోని కదళీవనంలో అంతర్హితులయ్యారు కదా, అది ఆ తదుపరి మళ్ళీ ఇక్కడ ప్రకటితమయ్యారు కదా, అట్లా లెక్క. జగద్గురు శ్రీ 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 స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ వారి మహాసమాధి. సాయిరాం. విద్యాసాగర శ్రీ స్వామి సమర్థులు 100 సంవత్సరముల పర్యటన పూర్తి చేసుకుని 1856వ సంవత్సరంలో అక్కల్కోటకు చేరినారు. వారిని ఎవ్వరూ శాసించలేరు. వారే ఈ జగత్తుకు శాసకులు. శ్రీ స్వామి వారిని 22 సంవత్సరములు ఆ గ్రామములో నిలుపుకున్న ఆ గ్రామ ప్రజల భక్తి శ్లాఘనీయం. శ్రీ స్వామి ఆ చుట్టుపట్లనున్న గ్రామములకు ఎప్పుడైనా వెళ్ళినా తిరిగి ఆ గ్రామమునకే వచ్చిరి. అచ్చటి మట్టి వారి పాదస్పర్శతో పునీతమైనది. క్రమముగా గొప్ప యాత్రాస్థలముగా ప్రసిద్ధికెక్కినది. గాణగాపురము దర్శించిన భక్తులకు అక్కల్కోట దర్శించమని ఆదేశం. స్వప్నములో గాని ఎవరైనా సాధువుల మాట ద్వారా గాని అంది వెంటనే వారు అక్కల్కోటకు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవారు. గాణగాపురమును ధరించిన మహాపురుషుడే శ్రీ స్వామి సమర్థులని అనేక మందికి స్పష్టమైన రుజువు లభించినది. వార్కారి పాండురంగ భక్తులకు పండరీపురం, ఆళంది పుణ్యక్షేత్రములు గొప్ప దర్శనీయ క్షేత్రములు. అట్లే దత్తభక్తులకు శ్రీ గాణగాపురమును అక్కల్కోటయును దర్శనీయ క్షేత్రములు.
శ్రీ స్వామి సమర్థుల మహిమ వలన ఆయన దర్శనార్థం ప్రతిదినము 2-3 వేల మంది జనులు అక్కల్కోటకు వచ్చిపోవుచుండెడివారు. శ్రీ స్వామి ఎల్లప్పుడూ భక్తుల మధ్య సందడిగా కోలాహలంగా ఉండేవారు. ఆఖరి దశలో ఎక్కువ సమయం కంబళిని కప్పుకుని పాదములను బయటకుండులాగున ప్రక్క మీద జారగిల పడుకునేవారు. భక్తులు ఎప్పుడు వచ్చినా పాద నమస్కారములు చేసుకొనుటకు వీలుగా ఉండేవారు. శ్రీ స్వామి మహా వటవృక్షమైతే భక్తులు ఆ వటవృక్షం యొక్క కొమ్మలపై విశ్రాంతి తీసుకునే పక్షుల వంటి వారు. ఆ వటవృక్షపు నీడన అనేక మంది అలసిపోయిన బాటసారుల వలె శ్రీ స్వామి అండన అనేక మంది భక్తులు తమ అలసటను బాధలను తీర్చుకొనివారు. ఎప్పుడైనా శ్రీ స్వామి సమర్థులు బయటకు బయలుదేరినప్పుడు గురువులకు గురువైన జగద్గురు చిహ్నములను తెలుసుకుని జయ జయధ్వానములు చేయుచు వారి ఘనతను కీర్తించే భజన పాటలు పాడుచు వారి వెంట భక్తులు కోలాహలంతో సాగిపోతూ ఉండేటివారు. చోళప్ప నిర్యాణానంతరం శ్రీ స్వామి అప్పుడప్పుడు తమ దేహయాత్ర పూర్తి కానున్నదని చెప్పుచుండేవారు. వారి చర్యల ద్వారా చాలా సూచనలు చేసిరి. శ్రీ స్వామివారు తాము పడుకునే పరుపును చుట్టించి దగ్గరనున్న చెట్టు కొమ్మకు వ్రేలాడదీయమన్నారు. ఒక్కొక్కసారి భక్తులు పంచహారతి చేయు సమయంలో స్వయంగా వచ్చి ఆ హారతిని గోర్లించేవారు. ఈ సూచనలను బట్టించి శ్రీ స్వామి చేష్టలు గమనిస్తూ భక్తులు లోలోన బాధపడసాగిరి అని చెప్పి నిత్యానందుడు శ్రీ స్వామి నిర్యాణ ఘట్టాన్ని మనస్సులో దర్శిస్తూ బాధను తట్టుకొనలేక కనుల నుండి అశ్రువులు స్రవిస్తూ ఉండగా కొంత సమయం మౌనంగా ఉండిపోయారు. సాయిరాం. విద్యాసాగరుడు కూడా ఇదే స్థితిలో ఉండిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి గద్గద స్వరంతో, నాయన విద్యాసాగర, సద్గురు తన శరీరాన్ని విసర్జించి తిరిగి తన విశ్వశక్తిలోనికి లయమయ్యే సమయం ఆసన్నమైనది. వీరు శరీరాన్ని విసర్జించి విశ్వవ్యాపకంగా సర్వ జీవులకు తమను తాము సంపూర్ణంగా దత్తం చేసుకోబోచున్నారు. కొన్ని రోజుల తరువాత శ్రీ స్వామి సమర్థులు దగ్గరలోనున్న సాలగర్ అను గ్రామమునకు నడిచి వెళ్ళిరి. భక్తులు వారిని అనుసరించిరి. అక్కడ అడవిలోనికి వెళ్ళి శ్రీ స్వామి ఇక్కడనే ఉంటాను అనిరి. భక్తులు అష్ట కష్టములు పడుచు వారి చుట్టూ చేరి ఉండిరి. భక్తులు ఎంత కష్టపడి అచ్చటికి రాగలిగారో శ్రీ స్వామికి చెప్పుకొనగా విని పెద్దగా నవ్వేవారు. ఒకరోజు శ్రీ స్వామి సమర్థులు, బాలప్ప, మేము సుదీర్ఘ ప్రయాణం చేయబోచున్నాం, మాతో రాగలవా అనిరు. శ్రీ స్వామివారి మాటలలోని ద్వంద్వార్థమును గుర్తించి, బాలప్ప, ఇంతకంటే మహాభాగ్యమేమున్నదని మనస్సున తలంచి, శ్రీ స్వామి మీరు తోడుగా ఉన్నప్పుడు ఎచ్చటికైనా వచ్చేదను అని వారి పాదములపై తలయించి సమాధానమిచ్చెను. హఠాత్తుగా శ్రీ స్వామివారు సాలగర్ నుండి తిరిగి అక్కల్కోటకు చేరిరి. అక్కడ ఉన్న జంగాల మఠము వద్ద శ్రీ స్వామి నిలబడి భక్తుడైన భావడేకరును పిలిచి 500 పిడకలు తెమ్మనిరి. వానిని అక్కడ మఠములో ఉన్న శివలింగం చుట్టూను పైనను పేర్చమని ఆజ్ఞాపించిరి. తర్వాత దానికి శ్రీ స్వామి స్వయముగా నిప్పంటించిరి. అందులో హోమములో వలె 5 సేర్ల ఖర్జూరకాయలు, పండ్లు, బియ్యము, కొబ్బరికాయలు, తాంబూలము, ఆవు నెయ్యి మొదలైన ఆహుతులు వేయించిరి. ఈ వార్త ఊరందరికీ తెలిసెను. జంగాలు పరుగు పరుగున పట్టలేని కోపంతో వచ్చిరి. కాని ఆ జగద్గురుని కార్యమును ఖండించలేక బాధతో అట్లే చూచుచుండిరి. మర్నాడు శ్రీ స్వామి సమర్థులు ఆ బూడిదనంతయు తొలగించమనగా భక్తులు తొలగించిరి. ఆశ్చర్యం! శివలింగము గాని పానుపట్టము గాని చేక్కు చెదరలేదు. మునుపటి కంటే చాలా తేజస్సుతో వెలుగుచుండెను. జంగములకు ఈ వింత చూచి నోట మాట రాలేదు. శ్రీ స్వామి పాదములకు నమస్కరించి వెడలిపోయిరి. మహాత్ముల చర్యలు బహు నిగూఢములుగా ఉండి సాధారణ మనస్సునకుండవు.
సాధారణ మనస్సునకు అందవు. నావి అక్షరాలు చెరిగిపోయినాయమ్మా, చివరి అధ్యాయాలు. ఒకనాడు శ్రీ స్వామి సమర్థులు తాత్యా సుబేదారి ఇంటికి వెళ్ళిరి. శ్రీ స్వామి భక్తులలో ఒకరిని పిలిచి అక్కడనున్న తులసి కోటను మురళీధరుని ఆలయం వద్దనున్న కోనేరులో పడవేయవలేనని ఆజ్ఞాపించిరి. ఆ తులసి కోట ఒకరికి ఎత్తలేనంత బరువైనది. భక్తులు శ్రీ స్వామి ఆజ్ఞను కాదనలేక దానిని కదిలించి మోసుకుని వెళ్ళిరి. శ్రీ స్వామి దగ్గరుండి తాను కూడా చేతితో పట్టుకుని నీళ్లలోనికి వదిలిరి. అది బరువుగా అడుగుకు చేరుచూ ఉండగా అందరినీ భం భం అని గట్టిగా అరవమనిరి. ఆ ప్రాంతమున అది అశుభ సూచకమని అందరకు తెలియను. అయినా శ్రీ స్వామి చెప్పినట్లు చేసిరి. అది తన దేహయాత్ర పూర్తిగా వచ్చినదని సూచన కావచ్చును. శ్రీ స్వామి సమర్థులు ఒకనాడు నంగన్హళ్ళి గ్రామమునకు వెళ్ళిరి. ఆ గ్రామస్థులతో అదే ఆఖరు దర్శనమని సంకేతమునిచ్చిరి. శ్రీ స్వామి సహజముగా భజన చేయుచూ ఉన్నప్పుడు పాట పాడేవారు కాదు, కానీ చేతులతో తాళం వేయుటయో చిన్నపిల్లవాని వలె ఒక చోట ఆడుకొనుచుండుటయో చేయువారు. అట్లుగాక శివహర శంకర నమామి శంకర శివశంకర శంభో, హే గిరిజాపతి భవాని శంకర శివశంకర శంభో అని స్వయముగా పాట పాడుచు అట్లే భజన చేయమనిరి. ఆ నామమును ఉత్సాహముతో ఉచ్చైస్వరమున అందరూ పలికిరి. అప్పుడప్పుడు శ్రీ స్వామి చిన్న చిన్న రాళ్లతో సమాధుల వలె కట్టుచుండెడివారు. ఈ సంకేతాలు కొంతవరకు అర్థమైన భక్తులందరూ శ్రీ స్వామి త్వరలోనే శరీరం విడవబోచున్నారేమో అనే ఆందోళన చెందసాగిరి. విద్యాసాగర మహనీయులు సర్వ స్వతంత్రులు, వారిని వారే నియమించుకొందురు. వారు ఎవ్వరి అధీనంలోనూ ఉండరు. కాలము ప్రకృతి అంతా వారి అధీనంలో ఉంటుంది. వారు సంకల్ప సిద్ధులు. అక్కల్కోటలోని శ్రీ స్వామి భక్తులు సేవకులు దుఃఖపడిన అదృష్టవంతులుగానే భావించబడినారు. ఇహ ముందు కథ చెప్తాను వినుము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 51వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.